ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, మా అందరి ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ సన్నిధిలో మేము కూడుకున్నటకు మాకిచ్చినటువంటి ఇంత చక్కని తరుణమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఫిలెమోను పత్రికలో మరొక భాగమును మేము మాట్లాడుకున్నటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఇంత చక్కని సమయమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. విలువైన మీ మాటలు చక్కనైన రీతిలో మేము నేర్చుకున్నటకు, తద్వారా మా జీవితాలను మరింత బలపరుచుకున్నటకు ఈ కొద్దిసేపు తండ్రి మా ధ్యానాన్ని మేము సద్వినియోగపరుచుకునేలాగున మా ఆలోచనలన్నిటినీ ఆశీర్వదించమని వేడుకొనుచు నాయన. మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఫిలెమోను పత్రిక ధ్యానంలో ఉన్నాం. ఈరోజు 47వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. పత్రిక తెరుద్దాం ఒకసారి. ఫిలెమోను పత్రికను ఒకసారి తెరచి గమనిద్దాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెరచి ఒకసారి చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇరవై 25 వచనములు కలిగినటువంటి ఒకే అధ్యాయము కలిగినటువంటి పత్రికను 5 ప్రధాన భాగాలుగా విభజించుకొని ప్రస్తుతం మనము 4వ ప్రధాన భాగంలో ఉన్నాం. అది 8వ వచనం నుండి 22వ వచనం వరకు సుదీర్ఘమైనటువంటి ఈ భాగాన్ని తిరిగి 5 ఉపభాగాలుగా విభజించుకొని ప్రస్తుతం మనము 3వ ఉపభాగంలో ఉన్నాం. 4వ ప్రధాన భాగంలో 3వ ఉపభాగంలో ఉన్నాం. ఫిలెమోను అనేటువంటి ఒక యజమానునికి పత్రిక వ్రాస్తూ పౌలు భక్తుడు ఒనేసిము అనేటువంటి ఒక దాసుని గురించి సిఫారసు చేస్తూ, ఒకప్పటి ఒనేసిము వేరు, ఈరోజు నీ కళ్ళ ముందు కనబడే ఒనేసిము వేరు, ఈ ఒనేసిమును నువ్వు స్వీకరిస్తే చాలా మంచిది అని దానికి గల కారణాలను కూడా ఆయన చక్కనైన రీతిలో వ్రాస్తూ, ప్రస్తుతం మనము 15-16 వచనములు, ఈ 2 వచనములు 3వ ఉపభాగం అయితే ఈ ప్రధాన భాగంలో, ఆ ఉపభాగంలో ఆయన ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక కారణాన్ని లేవనెత్తుతున్నాడు. అదే మనవి వెనుక దైవిక నేపథ్యం, ద ప్రావిడెన్స్ బిహైండ్ ద ప్లీ. ఫిలెమోను, నీ నుండి దూరమై లేదా వేరై నిన్ను ఎడబాసి ఉండడానికి ఒనేసిము నిర్ణయించుకొని తప్పు చేసి వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు నీతో శాశ్వతంగా ఉండడం కోసమే అది జరిగిందేమో అని ఆయన ఒక దైవిక నేపథ్యాన్ని పరోక్షంగా లేవనెత్తుతూ ఆ పత్రిక ద్వారా ఈరోజు మనలను కూడా ఆలోచింపజేస్తున్నాడు. అదేంటో జాగ్రత్తగా చూద్దాం. 15-16 వచనములు. అతడిక మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును, శరీర విషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును, ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. గత భాగంలో అనగా 46వ భాగంలో కాబోలు అనేటువంటి ఒక మాటను తీసుకొని మనం కొన్ని ఆలోచనలు చేశాం. ఈరోజు ఇదే వాక్య భాగంలో నుండి మరొక పదాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. అదే ఎడబాసి ఉండడం. దయచేసి అందరూ ఆ పదంపై కొద్దిసేపు మీరు మీ ధ్యాసను, మీ యొక్క మనసును కేంద్రీకరించవలసిందిగా మనవి చేస్తున్నా. చూద్దాం.
ఎడబాసి ఉండడం. పౌలు గారు ఇక్కడ ఒక కారణాన్ని చూపిస్తూ, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. ఈరోజు మనం ఆలోచించబోయే ఒక ఆసక్తికరమైన అవశ్యమైనటువంటి ఒక ఆలోచన ముందుగా ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నా. ఎడబాసి ఉండడాన్ని ఇంగ్లీష్లో సపరేషన్ అని అన్నాడు. సపరేషన్ అని అన్నాడు. గత భాగం 46వ భాగంలో కాబోలు అనేటువంటి ఒక పదాన్ని మనం తీసుకొని ఆలోచన చేశాం. ఈరోజు మనం ఆలోచించబోయేది ఎడబాసి ఉండడం. జాగ్రత్తగా ఆ పదజాలాన్ని చూద్దాం. ఎడబాసి ఉండడాన్ని మనం ఇంగ్లీష్లో సపరేషన్ అని అన్నాడు. ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో పౌలు గారు మాట్లాడుతున్న మాట, నీ నుంచి కొద్ది కాలం వేరవ్వడం అన్న విషయం ఏదైతే ఉన్నదో, ఆ వేరవ్వడం అన్నది ఒనేసిముకి ఇప్పుడు ఆశీర్వాదకరంగా మారిందన్న సంగతిని దృష్టికి తీసుకొని వస్తున్నాను ఫిలేమోను అంటున్నాడు. దీన్ని జాగ్రత్తగా మనం చూడగలగాలి. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి దూరమయ్యాడు, తప్పు చేసి దూరమయ్యాడు, ద్రోహం చేసి దూరమయ్యాడు, నష్టం కలుగజేసి దూరమయ్యాడు. కానీ దూరమైన తర్వాత ఆ వ్యక్తిని దేవుడు పట్టుకొని ఆ వ్యక్తిని ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఒక జోన్లోనికి తీసుకొని వచ్చాడు. ఇక్కడ మనం గమనిద్దాం ఒక విషయం. కొన్ని సందర్భాలలో మనము కూడా మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని తప్పు చేసినప్పుడు, ఆ తప్పు చేసి కొన్ని వాతావరణాలకి, కొన్ని సందర్భాలకి, కొంతమంది వ్యక్తులకి, కొన్ని పరిస్థితులకు మనము దూరమైనప్పుడు, అలాంటి టైంలో దేవుడు మన వైపు తప్పు జరిగిన మన బలహీనతను చూసి ఆయన సహాయం చేయడానికి ఆయనే మెట్టు దిగి మనల్ని తిరిగి ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఒక పరిస్థితిలోనికి తీసుకొని వెళ్ళడానికి ఒనేసిము విషయంలో జరిగించినట్టుగానే దేవుడు కార్యము జరిగిస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఒకటి జరిగించాల్సింది, మనం చేయాల్సింది ఆ ఆపరేషన్ చేస్తున్న దేవునికి మనం కోఆపరేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఒనేసిము ఖచ్చితంగా దేవునికి కోఆపరేట్ చేశాడనే మనం చెప్పొచ్చు తెలియకుండానే. ఏదో నా జీవితంలో ఒక మలుపు తిరుగుతోంది, నా జీవితం ఒక నూతన స్థితిలోనికి చేరడానికి నా వెనుక ఏదో ఒకటి జరుగుతోందన్న ఆలోచన కలిగి దేవుని నడిపింపుకు తలదించి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉండడానికి ఒనేసిము చోటిచ్చాడు తన జీవితంలో. తప్పు చేసింది తానే, బలహీనతకు లోనైంది తానే. తప్పు చేసి బలహీనతకు లోనై ఒక నాశనం వైపు వెళ్ళిపోతున్నటువంటి ఒనేసిమును పట్టుకొని దేవుడు ఒక బ్లెస్సింగ్ జోన్లోనికి తీసుకొని వచ్చాడు. ఇది మనందరి జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు కూడా ఈ విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు మనము ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకొనబోయేది, ఒకరికి వేరైన వాడు ఆశీర్వదించబడ్డాడు అన్న పాయింట్ ఇక్కడ చూస్తున్నాం. కానీ ఫిలేమోనుకు దూరం అయినందుకు ఆయన ఆశీర్వదించబడ్డాడు అనేది కాదు నా పాయింట్. ఫిలేమోనుకు దూరం అయినందుకే ఆశీర్వదించబడ్డాడు అనేది కాదు నా పాయింట్. తప్పు చేసి దూరమైన అతనిని ఒక ఆశీర్వాదకరమైన, దీవెనకరమైనటువంటి ఒక జోన్లోనికి తీసుకొని రావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అన్నది మనం అక్కడ చిన్నగా లైట్గా టచ్ చేసి, ఈరోజు ప్రత్యేకించి మనం మాట్లాడుకోబోయే ఒక విషయంపై మన మనసును కేంద్రీకరించడానికి బయలుదేరుతున్నాం. ప్రియులారా, బైబిల్లో మనం చూసినప్పుడు కొన్ని సందర్భాలలో కొందరికి వేరైన తర్వాత వారు మాత్రమే కాకుండా వారి ద్వారా అనేక మంది ఆశీర్వాదానికి లోనైన ఒక కొన్ని ఆసక్తికరమైనటువంటి సందర్భాలను బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఈ కొద్దిసేపు ఒనేసిమును, ఫిలేమోనును, పౌలు గారిని పక్కన పెడితే కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. అదే సపరేషన్ గురించి.
ఎడబాసి ఉండడం, వేరైపోవడం అన్న దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ ఫిలేమోనుకు వేరై తర్వాత దీవించబడి మరలా ఫిలేమోను దగ్గరకు వచ్చాడు. ఇక్కడ ఫిలేమోన్ అన్నటువంటి ఆయన విశ్వాసి. విశ్వాసికి అన్యాయం చేయడం తప్పు, విశ్వాసికి ద్రోహం చేయడం తప్పు, విశ్వాసికి నష్టం కలుగజేయడం తప్పు, అన్ని తప్పులే ఇవన్నీ. కానీ దేవుడు మరలా యజమానుని చెంతకు ఒనేసిమును తీసుకొని వస్తున్నాడు. కొద్దిసేపు ఈ విషయాలను పక్కన పెడితే మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను, ఆలోచిద్దాం. మనం కూడా మన జీవితంలో కొన్ని సందర్భాలలో కొందరికి వేరై బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అక్కడ జాగ్రత్తగా మనము కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించాలి. ఇలా నేను వేరు కావడం అన్నది దేవుని చిత్తమా? ఇలా నేను వేరై జీవించడం అన్నది రేపొద్దున నాకును నాతో పాటు 10 మందికి దీవెనకరంగా ఉండేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా అనేటువంటి ఒక యాంగిల్లో మనం ఆలోచించవలసిన అవసరత ఉందని ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తున్నాను. అందులో ముఖ్యంగా ఈరోజు ఒక వ్యక్తి గురించి మీతో మాట్లాడబోతున్నా. అదే విశ్వాసులకు తండ్రిగా పేరుగాంచిన అబ్రహాము గారు. అబ్రహాము గారి జీవితంలో ఆయన కుటుంబీకులతోనూ, బంధువులతోనూ, రక్త సంబంధికులతోనూ వాళ్ళందరితో కలిసి జీవించేవాడు. కల్దియ దేశంలో ఊరు అన్న ఊరిలో తన బంధువులు, తన ఇంటివారు, రక్త సంబంధికులు, సొంతవారు, పుట్టి ఎక్కడైతే పెరిగాడో వాళ్ళందరితో కలిసి ఆయన జీవించేవాడు. కానీ దేవుడు ఆయనతో మాట్లాడుచు ఏమని ఆయనకు పిలుపునిచ్చాడో మనకు తెలిసినా కూడా ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయంలో, ఆదికాండము 12వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుచున్నాడు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇక్కడ దేవుడు చెబుతున్నదేంటో అర్థం చేసుకుందాం. వేరైపోవాలి అంటున్నాడు ఆయన. వేరైపోవాలి. ఎవరెవరికి వేరైపోవాలి? నీ దేశానికి వేరైపోవాలి, నీ బంధువులకు వేరైపోవాలి, నీ తండ్రి ఇంటి వారికి నువ్వు వేరైపోవాలి. వేరై నేను నీకు చూపించు దేశమునకు నువ్వు వెళ్ళాలి. ఇక్కడ విషయం ఏంటంటే, అలా దేవుడు పిలిచినప్పుడు ఏ దేశానికి వెళ్ళమని దేవుడు అడుగుతున్నాడో లేదా చెబుతున్నాడో అబ్రహాము గారికి తెలియదు. ఏ దేశానికి వెళ్ళమని చెబుతున్నాడో అబ్రహాము గారికి తెలియదు. పోతే అబ్రహాము గారిని దేవుడు పిలిచే సమయానికి ఆయన కుటుంబ పరిస్థితి ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 2వ వచనం నుండి చూద్దాం. 2 యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పున్నదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు, అబ్రహాము గారి తండ్రి తెరహు కదూ, ఆ తెరహు కుటుంబీకులు నది అనగా యూఫ్రటీసు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమందంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకునిచ్చి తిని. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియజేస్తున్నాడు. ఇక్కడ అబ్రహాము గారిని దేవుడు పిలిచే సమయానికి ఆయన కుటుంబీకుల పరిస్థితి ఎలా ఉందో చెబుతున్నాడు. ఎవరి మధ్య ఉన్నాడు ఆయన? ఏ బంధువుల వాతావరణంలో ఉన్నాడు ఆయన అని చూస్తే, ఇతర దేవతలను పూజిస్తూ జీవము గల దేవుడు ఎవరో తెలియని స్థితిలో ఉన్నటువంటి తన బంధువుల మధ్య బ్రతుకుచున్న అబ్రహాము గారితో ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు చెబుతున్నది, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. అల్టిమేట్గా వేరుకమ్మని చెబుతున్నాడు. సపరేషన్.
ఎందుకు వేరు కమ్మంటున్నాడు అని చూస్తే కింద ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నువ్వు వేరైన తర్వాత నువ్వు దీవింపబడతావు. అది పిక్చర్ అక్కడ. ఒనేసిము అన్న ఆయన ఫిలేమోనుకు వేరై వెళ్ళి ఆశీర్వదించబడి మరలా తిరిగి వచ్చాడు. ఆ కాంటెక్స్ట్ వేరు. కారణం ఫిలేమోను అవిశ్వాసం కాదు, ఫిలేమోను భక్తిహీనుడేం కాదు. అక్కడ జరిగిన కాంటెక్స్ట్ వేరైనా పౌలు గారు ఆ 15వ వచనం 16వ వచనంలో మాట్లాడుతున్న మాట, ఈరోజు దాసుడిగా కాకుండా సహోదరుడిగా ఉండుటకు, ఎల్లప్పుడూ నీతోనే ఉండుటకు కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండెను అన్న మాట ఏదైతే ఉన్నదో, అలాగనే కొన్ని సందర్భాలలో కొన్ని వాతావరణాలకి కొన్ని పరిస్థితులకు మనము వేరు కావడం వలన దేవుని ఆశీర్వాదం మనపై ఉంటుందేమో అని అనిపించేలా అక్కడ ఒక చిన్న డోర్ ఓపెన్ అయింది. మనకు ఓపెన్ అయినటువంటి ఆ డోర్లో నుండి ప్రవేశిస్తే ఇక్కడ సాక్షాత్తు అబ్రహాము గారు కనపడుతున్నారు. అబ్రహాము గారు దీవింపబడ్డాడా అంటే ఎస్, దీవించబడ్డాడు. ఎలా దీవించబడ్డాడు? ఎందుకు దీవించబడ్డాడు? ఆయన దేవుని పిలుపును గౌరవించి ఏ వాతావరణానికైతే తనను దూరం కమ్మని దేవుడు చెప్పాడో ఆ వాతావరణానికి వేరై బయటికి వచ్చి ఆయన దీవించబడ్డాడు. కానీ విషయం ఏంటంటే, వేరు కమ్మని దేవుడు చెప్పే సమయానికి అబ్రహాము గారికి అసలు దేవుడు ఎక్కడికి రమ్మంటున్నాడు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, అసలు ఏ దేశాన్ని చూపించబోతున్నాడు అన్న క్లారిటీ అబ్రహాము గారికి లేదు. ఆ విషయం మనకు హెబ్రీ పత్రికలో చక్కగా కనబడుతుంది. చూద్దాం ఒకసారి. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం మాత్రం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఆ మాట చూడండి ఎలా ఉందో. ఎక్కడికి వెళుతున్నాడో తెలీదు. వేరు కమ్మని చెప్పాడు కదా అని వేరై బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత ప్రయాణం సాగించాడు. ప్రయాణం సాగిస్తుండగా దేవుడు ఒక్కొక్క పిక్చర్ని చూపిస్తూ నడిపించాడు. కానీ పిలుపు అందుకున్న సమయానికి తనకు ఉండాల్సినంత క్లారిటీ మాత్రం అక్కడ లేదు. మరి చేసింది ఏమిటి ఆయన అని అడిగితే అదే మాటలో కనబడుతుంది. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడ్డాడు. దేనిని బట్టి లోబడ్డాడు? ఆయనలో కార్యము చేసినది ఆయనలో ఉన్న విశ్వాసమని కనబడుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం కూడా గమనిద్దాం. దేవుడు కొన్ని సందర్భాలలో మనల్ని కొన్ని పరిస్థితులకు దూరం చేస్తూ ఉంటాడు. మనం ప్రయత్నం చేసినా అక్కడ ఉండలేని పరిస్థితి. మనం ఎంత స్వప్రయత్నం చేసినా కూడా ప్రయోజనము లేని పరిస్థితి. ఏదో ఒక శక్తి మనల్ని లాగుతున్నట్టుగా ఆ వాతావరణం నుండి మనము వేరయ్యేటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం చేయవలసింది ఒకటి, మోకరెళ్ళి ప్రార్థన చేసి, ఆ రోజు అబ్రహాము గారితో మాట్లాడుచున్నట్టుగా ఈరోజు దేవుడు మనతో ప్రత్యక్షంగా నేరుగా మనతో మాట్లాడే పరిస్థితులు లేవు గనుక దేవదూతల ద్వారా దేవుడు మాట్లాడాడు, ప్రవక్తలతో, పెద్దలతో. ఈరోజు అలా లేదు మనకు. కానీ మనం చేయవలసింది ఒకటే, మోకరిల్లి ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా ఇక్కడ ఉండలేకపోతున్నాను, ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా ఇక్కడ ఉండే వాతావరణం నాకు కలగట్లేదు, ఉండే పరిస్థితులు నాకు అనుకూలించట్లేదు. అలాంటి పరిస్థితులలో ఒకవేళ ఈ స్థితికి, ఈ పరిస్థితికి, ఈ ప్రాంతానికి, వాతావరణానికి, సందర్భానికి నేను దూరం అవ్వడం అనేది నీ చిత్తమైతే నీ చిత్తానికి నేను తలదించి నేను ముందుకెళ్తాను ప్రభువా అని విశ్వాసమును బట్టి మనం ఆ పిలుపుకు లోబడి ఆయన నడిపింపుకు తలదించవలసినటువంటి అవసరత చాలా ఉంది. కారణం, ఆ పిలుపును అందుకున్న అబ్రహాం గారు ఆ పిలుపుకు విధేయత చూపిన వాడై లోబడి తర్వాత బయటకు వచ్చి ఆయన ఆశీర్వదించబడ్డాడు. కల్దీయ దేశము నుండి బయటికి రమ్మన్నాడు, కనాను దేశాన్ని చూపించాడు తర్వాత దేవుడు. కల్దీయ దేశం నుండి బయటికి రమ్మన్నప్పుడు నేను నీకు చూపించబోయేది కనాను దేశం అని మాత్రం చెప్పలేదు. అక్కడ అబ్రహాం గారిలో పనిచేసింది ఫెయిత్,
విశ్వాసం. ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా ఈరోజు మీరు ఏ స్థితిలో అయితే ఉండాలనుకుంటున్నారో, ఎక్కడైతే ఉండాలనుకుంటున్నారో అలా మీరు ఉండాలనుకొని ప్రయత్నం చేస్తున్నా ఉండలేని పరిస్థితులు అక్కడ కలుగుతూ ఉంటే బహుశా దేవుడు అక్కడి నుంచి నేను వేరుకమ్మని సూచనలు ఇస్తున్నాడేమో ఒక్కసారి ఈ యాంగిల్లో ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నా. మీకు క్లూ దొరక్కపోతే ఒకటి చెబుతాను. కొన్ని సందర్భాలలో మీరు ఉద్యోగం చేసే ఆఫీసులు కానీ, కంపెనీలు కానీ, లేదా ఏ ఇతరత్ర కార్యాలయాలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరిగినటువంటి ఉద్యోగం కాస్త ఈ మధ్య కాలంలో మీ భక్తి పెరుగుతుండగా, ఈ మధ్య కాలంలో మీరు దేవునితో సహవాసము మీకు పెరుగుతుండగా, దేవునితో సహవాసం పెరిగే కొద్దీ మీరు పని చేస్తున్నటువంటి కార్యాలయంలో, కంపెనీ కావచ్చు, లేదా ఆఫీస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వ్యాపారం కావచ్చు, మీ ఇష్టం, అక్కడ మీకు పరిస్థితులు కనుక తారుమారు అవుతుంటే నెమ్మదిగా ఒకప్పుడు లేని ఆ ప్రతికూలత ఇప్పుడు మొదలైంటే, ఒకప్పుడు మీకు దేవునితో సహవాసం ఎక్కువ లేదు, ఇప్పుడు దేవునితో సహవాసం ఎక్కువైంది. ఒకప్పుడు మీకు దేవునితో స్నేహం ఎక్కువ లేదు, ఇప్పుడు మీకు దేవునితో స్నేహం ఎక్కువైంది. ఒకప్పుడు మీకు దేవుని పిల్లలతో మీకు సహవాసం లేదు, ఈరోజు దేవుని పిల్లలతో మీకు సహవాసం ఎక్కువైంది. అలాంటి పరిస్థితుల మధ్య ఇక్కడ సహవాసము, స్నేహము, బంధము, అనుబంధము పెరిగే కొద్దీ అక్కడ ఆఫీస్లో కానీ, కంపెనీలో కానీ, లేదా వ్యాపారంలో కానీ మీకు పరిస్థితులు రోజురోజుకు ప్రతికూలమవుతుంటే ఆందోళన చెందకుండా ఆగి ఒక్క నిమిషం ఒక యాంగిల్లో మీరు ఆలోచించండి. మీరు చేస్తున్న వ్యాపారంలో కానీ, మీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ, లేదా మీరు చేసే మిగిలిన ఏ ఇతర పని అయితే ఏదైతే ఉందో అక్కడ బహుశా దేవునికి ఇష్టము లేనిది, దేవునికి నచ్చనిది ఏమైనా జరుగుతుందేమో. అలాంటి వాతావరణంలో నిన్ను ఉంచడానికి దేవునికి ఇష్టం లేకనే దేవుడే నిన్ను లాగుతున్నాడేమో బయటికి. ఈ యాంగిల్లో మీరు ఎందుకు ఆలోచించకూడదు? ఒకసారి దేవుడే మీకు ఒక సిగ్నల్ ఇస్తూ అక్కడ నుండి నేను వేరుకమ్మని చెబుతున్నాడేమో. ఈరోజు నీ కళ్ళ ముందు పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నట్టు కనిపించినా భవిష్యత్తును ఎరిగిన దేవునికి అక్కడ పరిస్థితులు నీకు భవిష్యత్తులో సరిగా ఉండవని తలంచి ముందుగానే ఒక సొదొమ గొమొర్రా నుండి లోతు గారిని వేరు చేసినట్టుగా, ఒక భయంకరమైనటువంటి జలప్రలయ ప్రమాదము నుండి నోవాహు గారి కుటుంబమును వేరు చేసినట్టుగా దేవుడు నిన్ను ఆ పరిస్థితుల నుంచి వేరు చేస్తున్నాడేమో. ఒకవేళ అదే గనుక నిజమైతే ఆ సపరేషన్ అన్నది మీకు ఆశీర్వాదం అవుతుందే కానీ ఇబ్బంది కాదు. ఆ ఇబ్బంది ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. సొదొమ గొమొర్రాను విడిచిపెట్టి బయటికి వస్తే లోతు గారు ఎక్కడికి వెళ్ళాలి? క్లారిటీ లేదు. తర్వాత అతని భార్య తప్పు చేసి అవిధేయురాలై ప్రాణం మీదకి తెచ్చుకుంది, కానీ ఆయన కూతురులు కూడా తప్పు చేసి తొందరపడ్డారు. కానీ బయటికి వచ్చిన తర్వాత మరింత ఎక్కువగా ఉండకుండా లోతు గారు కూడా కొంచెం అక్కడ ఒక కునుకుపాటుకు గురయ్యాడని చెప్పొచ్చు. కానీ దేవుడు నిజంగా దేవుడే కనుక వేరు చేస్తూ ఉంటే ఒక పరిస్థితిలో నుండి, అసలు ఆ లోతు పిల్లలు చేసినటువంటి తప్పును కూడా దేవుడు ఒక రకంగా పక్కన పెట్టి లోతు గారి పిల్లలకు దేవుడు ఒక భూభాగాన్ని ఇచ్చి అది లోతు పిల్లలకి ఇచ్చాను, ఎవరు టచ్ చేయొద్దని నేను చెప్పాడు. ఇశ్రాయేలీయులకు క్లియర్గా చెప్పాడు, మోయాబు దేశాన్ని కానీ అమ్మోనీల దేశాన్ని కానీ టచ్ చేయొద్దని చెప్పాడు. అది లోతు సంతానానికి నేను ఇచ్చిన భూభాగం. రమ్మని చెప్పగానే లోతు గారు మారం చేసింటే, మొండి చేసింటే ఆ సొదొమ గొమొర్రాలోనే కాలిపోయేవాడు. తర్వాత తన పిల్లలకు ఒక భూభాగమే స్వాస్థ్యంగా దేవుడిచ్చాడు. ఒక చిన్న గుడిసెలోనో లేకపోతే గుడారములోనో సొదొమ గొమొర్రా పట్టణాలలో బతుకుతున్న లోతు గారిని బయటికి తీసుకొని వచ్చి ఆయన సంతానానికి ఏకంగా ఒక భూభాగానే దేవుడిచ్చాడనంటే ఎంత గొప్ప సంగతి. ఈరోజు ప్రపంచ పటంలో జోర్డన్ అనేటువంటి కంట్రీ ఉందే, ఆ ప్రాంతం అంతటిని దేవుడు లోతు పిల్లలకి ఇచ్చాడు బైబిల్లో. ఆ తర్వాత వాళ్ళే తప్పు చేసి దేవుని శాపాన్ని కొని తెచ్చుకున్నారు.
అది ఇప్పుడు మనకు అప్రస్తుతం. కానీ మనం మాట్లాడుచున్నది కొన్ని సందర్భాలలో దేవుడే వేరు చేస్తాడు. మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అక్కడ ఉండలేని పరిస్థితులు, ఏదో మనల్ని ఆకర్షిస్తున్నట్టుగా, ఏదో శక్తి మనల్ని లాగుతున్నట్టుగా మనల్ని వేరు చేసే పరిస్థితి. అలాంటి అనుభవాలు కనుక ఎవరికైనా ఎదురవుతుంటే, ఒకవేళ ఇది దేవుని చిత్తమేమో అని ఆగి దాని గురించి ప్రార్థనలో పెట్టడం చాలా అవసరం. అబ్రహాము గారు చేసిన ఒక మంచి పని, దేవుడు బయటికి రమ్మంటున్నాడు అని అంటే అక్కడ ఏదో ఉంటుంది కంపల్సరీగా. సృష్టికర్త, ఆకాశమునకును భూమికిని సముద్రమునకును సృష్టికర్త అయిన దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని ఆయన విధేయత చూపాడు. ఆయన సతీమణి విధేయత చూపింది. ఆయనతో పాటు ఎవరెవరైతే బయలుదేరి వచ్చారో వాళ్ళందరూ కూడా విధేయులై బయటికి కదిలారు. ప్రియమైన దేవుని వారలారా, ఆ యాంగిల్లో మీరు బైబిల్లోనికి తొంగి చూసి కొన్ని సందర్భాలు చూస్తే సపరేషన్ అన్నది తర్వాత బ్లెస్సింగ్గా మారిన దాఖలాలు కనబడతాయి. యోసేపు గారు పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఆయనకు కూడా ఏ రోజు ఊహించలేదు తన తండ్రికి దూరం అవుతాడని, ఏ రోజు ఊహించలేదు తన తండ్రి ఇంటి వారికి దూరం అవుతాడని, ఏ రోజు ఊహించలేదు తన సొంత తోబుట్టువులే అన్నయ్యలే తనకు శత్రువులు అవుతారని. సపరేషన్, వేరైపోయాడు యోసేపు గారు. తన వారందరికీ వేరైపోయాడు. వేరైపోయిన వాడు తర్వాత ఏం జరిగింది? ఆయనే ఎందరికో ఆశీర్వాదకరంగా మారిపోయాడు. అర్థమైంది. ఈరోజు అనేక మంది ప్రాణాలు నిలబెట్టడానికే దేవుడు భవిష్యత్తును ఎరిగిన వాడై కనాను నుండి నన్ను ఐగుప్తుకు తీసుకొని వచ్చాడని ఆయనే సెలవిచ్చినట్టుగా మనం చాలా సందర్భాల్లో చూసాం. ఒకసారి అది కూడా చూద్దాం. ఆదికాండము 50వ అధ్యాయం. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనము ఒక్కసారి మనం చూద్దాం. 20వ వచనం చూద్దామా? మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఒకరోజు సపరేషన్ అనేది నాకు ఇబ్బందిగానే ఉంది. ఒకరోజు వేరవడం అన్నది మీకు కానీ తండ్రికి కానీ వేరై నేను బయటికి వెళ్ళడం అన్నది నాకు కూడా ఇబ్బందికరంగానే ఉండినది. కానీ ఈరోజు ఆ రిజల్ట్ చూస్తుంటే ఆ రోజు నేను వేరవడమే మంచిదైంది. ఆ మంచిది ఎందుకో కూడా 45వ అధ్యాయంలో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఆదికాండంలో చూద్దాం. యోసేపు గారు చూద్దామా? ఆదికాండము 45వ అధ్యాయం 5 నుంచి చదువుకుంటూ కిందికి వద్దాం. చాలా చక్కనైన ఆలోచనలు తన సహోదరులతో పంచుకుంటున్నాడు యోసేపు గారు. 5వ వచనం నుండి, అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అన్నయ్యలతో చెబుతున్నాడు, దుఃఖపడకుడి. అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. మీ అందరితో ఉండడం నాకు ఆనందమే, కానీ దేవుని చిత్తం అలా లేదు. మీకెవ్వరికీ తెలియని భవిష్యత్, మీకు మాత్రమే కాదు అసలు నాకు కూడా తెలియని భవిష్యత్ దేవునికి తెలుసు. గనుక అనేక మంది ప్రాణాలు నిలబడాలనంటే భవిష్యత్తులో నేను కనానులో ఉండడం కంటే ఐగుప్తుకు రావడమే మంచిదని ఎరిగి దేవుడు నన్ను ఇక్కడికి ముందే పంపాడు. ఈ సందర్భంగా నేను ఒక చిన్న వాక్యాన్ని కూడా కోట్ చేస్తున్నాను. క్రిస్మస్ సందేశాల శీర్షిక అని నేను యూట్యూబ్లో చాలా ఉన్నాయి. అందులో నాకు గుర్తుండి క్రిస్మస్ మెసేజ్ నంబర్ 10 అనుకుంటాను, ఐగుప్తులో గుప్తమై ఉన్న దేవుని సంకల్పం. 10 నాది. అది గమనించి అది లింక్ ఇవ్వండి, కామెంట్ బాక్స్లో పెడతారు చూడండి. క్రిస్మస్ మెసేజ్ నంబర్ 10 అని అనుకుంటున్నాను. దాని టైటిల్ మాత్రం ఐగుప్తులో గుప్తమై ఉన్న దేవుని సంకల్పం. ఖచ్చితంగా వినండి. 10 కదా. క్రిస్మస్ మెసేజ్ నంబర్ 10. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? అవి 3 పార్ట్స్ ఉన్నాయి. 3 భాగాలు ఉంటాయి. ఖచ్చితంగా వినండి. ఐగుప్తు అంటే కష్టాలకు, దుఃఖాలకు, ఇబ్బందులకు, బానిసత్వానికి, దాసత్వానికి అది ఒక కేర్ ఆఫ్ అడ్రస్.
బైబిల్లో ఎక్కడ కనపడినా ఐగుప్తు అనగానే దాసగృహం అంటుంటాడు దేవుడు. దాసగృహం అని అంటుంటాడు. అలాంటి దాసగృహానికి ఎందుకు యోసేపును పంపించాడు దేవుడు? ఆ ప్రశ్నకు సమాధానం, అనేకుల ప్రాణాలను నిలబెట్టడానికి దేవుడు యోసేపును ముందుగా పంపించాడట. పంపించడానికి ఆయన చేసినది వేరు చేశాడు. ముందుగా వేరు చేశాడు. దానికి తన ముత్తాత గారి వలె యోసేపు గారు ఆ పిలుపునకు లోబడి తిరుగుబాటు చేయక, ఎదురు తిరగక, నేను ఇంత భక్తిగా ఉంటే, ఇంత యథార్థంగా ఉంటే ఏ తప్పు చేశానని నేను ఈరోజు నన్ను ఐగుప్తులో పెట్టావని దేవునితో పోట్లాడక మౌనంగా ఆ కష్టాలను ఎదుర్కొన్నాడు. తర్వాత ఫరో బొమ్మలాగా మాత్రమే అక్కడ రాజుగా ఉన్నాడు, కానీ ఏలికగా ఆయన మారిపోయాడు. కిందికి చదువుకుంటూ వద్దాం. కిందికి 45వ అధ్యాయం 6వ వచనం నుండి. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. దాసుడిగా అమ్మబడ్డాడు, ఐగుప్తులో ఏలికగా నిలబెట్టాడు దేవుడు. అదే ఐగుప్తులో, అది దేవుని కార్యం. వేరు అవ్వడం అన్నది కొన్ని సందర్భాలలో మనతో పాటు మన ద్వారా అనేక మందికి కూడా ఆశీర్వాదం అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు ఇందాక నేను ప్రస్తావించినట్టుగా ఉద్యోగం విషయంలో కానీ, పనుల విషయంలో కానీ, ఇతరత్ర వ్యాపారాల విషయంలో కానీ మీరు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే, ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో ఒకవేళ ఈ మధ్య కాలంలో మీకు దేవునితో సహవాసం, స్నేహం, ఆయన పిల్లలతో సహవాసం, వాక్యముతో సహవాసం, ప్రార్థనా జీవితం, భక్తి జీవితం ఏమని పెరిగిపోయి ఉంటే, ఇవి పెరుగుతున్న క్రమంలో ఈ పరిస్థితులన్నీ కూడా ఒక్కొక్కటి మీకు ప్రతికూలంగా కనబడుతుంటే, అక్కడేదో దేవుని కార్యం, అక్కడేదో దేవుని చిత్తం. ఆ చిత్తం ఏంటో తెలుసుకొని దానికి తలదించడానికి ప్రయత్నం చేయండి. కానీ అనవసరంగా కలవరపడి మీ హృదయములను కలతకు గురి చేసి మీరును అలాగనే మీ కుటుంబం కూడా ఆందోళనలోనికి వెళ్ళాల్సిన పరిస్థితిలోనికి వెళ్లకుండా జాగ్రత్త పడవలసిందిగా మనవి చేస్తున్నా. ఒక యోసేపు గారిలా, ఒక అబ్రహాము గారిలా దయచేసి వారి నేచర్, వారి యాటిట్యూడ్, వారి వైఖరి, వారి మైండ్ సెట్, తెలుగులో వారి మనస్తత్వాన్ని దయచేసి మనము ఎరిగి కొద్ది రోజులు ఈ కష్టాలను మౌనంగా ఎదుర్కొంటే దేవుడు అంతకంటే గొప్ప ద్వారం మన కోసం తెరవడానికి సిద్ధంగా ఉన్నాడేమో ఒకసారి ఆ కోణంలో ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో దేవుడు పరుగెత్తి పాలు తాగడం నీకు శ్రేయస్కరం కాదు నాయన, నిలబడి నీళ్లు తాగు, నిలబడి నీళ్ళే తాగు, అదే నీకు మంచిది అన్న సిగ్నల్స్ ఇస్తూ ఉండొచ్చు. ఆ సూచనలను మనము కనిపెట్టి వాటిని గుర్తించగలగాలి. దయచేసి దీన్ని మనసులో ఉంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఇక మరికొన్ని విషయాలు కూడా మనము ఆలోచించే ప్రయత్నం చేద్దాం. కృత నిబంధనకు వచ్చేసరికి, కృత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు తన దగ్గర ఉన్నటువంటి శిష్యులకు కొన్ని విషయాలు తెలియజేసే కొన్ని పరిస్థితులలో, కొన్ని సందర్భాలలో ఆ శిష్యులు కూడా ప్రశ్నలు అడిగారు యేసు ప్రభుని. ఆ ప్రశ్నలు అడిగినప్పుడు కూడా ఆయన ఇచ్చే సమాధానం ఏంటో ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము చూద్దామా? మొదటిగా లూకా సువార్తకి వెళ్ళి తర్వాత ఇక్కడికి వద్దామా? లూకా సువార్త 14 తీయండి, తర్వాత మత్తయి సువార్తకు వద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం.
25 నుండి కొన్ని విషయాలు మనం చదువుకుంటూ వద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 25 నుండి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. చాలా విచిత్రంగా ఉంటుంది కదా ఈ మాట. చాలా విచిత్రంగా ఉంటుంది, ఒక రకంగా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. ఈ సందర్భంగా ఇంకొక వాక్యాన్ని కూడా నేను కోట్ చేస్తాను. శిష్యరికపు లక్షణాలు, అది కూడా నాకు తెలిసి ఒక 3 భాగాలు ఉంటుంది. 3 3 2 ఉంటుంది చూడండి, అది కూడా పెడతారు. శిష్యరికపు లక్షణాలని ఇప్పుడు నేను చదివినటువంటి వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా అది కూడా వినండి. అన్నీ ఒకటేసారి వినలేరులేండి. ఐగుప్తులో గుప్తమై ఉన్న దేవుని సంకల్పం, శిష్యరికపు లక్షణాలు చాలా పెద్ద పెద్ద పాఠాలు అవి. అయితే ఒకసారి అవి లింక్స్ మీరు సేవ్ చేసి పెట్టుకోండి, ఖచ్చితంగా వినండి. ఇప్పుడు మనం చదువుకుంటుంది అదే. లూకాసు వార్త 14వ అధ్యాయం 25 నుంచి 26. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఏంటి, యేసుక్రీస్తు ప్రభువుకు శిష్యులుగా ఉండాలంటే కుటుంబ సభ్యులందరినీ ద్వేషించాలా అనే ఒక ప్రశ్న మనకు పుట్టదు. ఎందుకు ఇంత విచిత్రంగా మాట్లాడారు? ద్వేషించాలా? నా కన్న తల్లిని నేను ద్వేషించాలా? నా కన్న తండ్రిని నేను ద్వేషించాలా? తోబుట్టువులను ద్వేషించాలా? కట్టుకున్న వారిని, కన్నవారిని? ఇదేంటండి ఇంత శాడిజం అని అనిపిస్తుంది మనకు కొన్ని సందర్భాల్లో. కానీ తొందరపడకండి. అందుకే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, వినమని ఆ యొక్క వాక్యాన్ని, ఆ సందేశాన్ని మీకు కోట్ చేశాను. కానీ ఇక్కడ మాత్రం ఒక చిన్న పాయింట్ చెప్తాను. మనం ఎప్పుడైతే ప్రభువుకు దగ్గర అవుతామో, మనం ప్రభువుకు దగ్గర అయ్యేటప్పుడు మనకు ఎక్కువ ఇబ్బందులు కలిగేది ఎక్కడో బయటున్న పాకిస్తాన్ లాంటి వాళ్ళ గురించి కాదు. పాకిస్తాన్ అంటే నా ఉద్దేశం ఏంటి, ఇండియా వాళ్ళని మీ శత్రువులు ఎవరంటే పాకిస్తాన్ అంటారు, అంతే. ఫిగరేటివ్గా మాట్లాడా. ఎక్కడో ఉన్నటువంటి మనం శత్రువులు అని అనుకుంటూ ఉంటామే, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనకు ప్రాబ్లమ్స్ రావు. మనము శత్రువులము, మనకు శత్రువులు వాళ్ళు, లేదా వాళ్ళు మనల్ని శత్రువులుగా భావిస్తుంటారని అనుకుంటామే, వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ రావు మనకు. మనం ప్రభువుకు దగ్గర అయ్యే కొద్ది ఎక్కువ ప్రాబ్లమ్స్ ఈ చిట్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచే వస్తాయి. ఎవరెవరు చూడండి అక్కడ, తండ్రి, తల్లి, భార్య, పిల్లలు, తోబుట్టువులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, వీళ్ళ నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేది. సెంటిమెంట్లన్నీ అక్కడే ఉంటాయి, మనకు ఎమోషన్స్ అన్నీ అక్కడే ఉంటాయి. ఆ సెంటిమెంట్స్కి, ఎమోషన్స్కి మనము తలదించి ప్రభువును వదిలేసుకొని ఆయన అవసరం లేదు అని వీళ్ళకే ఓటేసేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. వాళ్ళని వదిలించుకొని బజార్ నిలబెట్టి మీరు వెళ్ళిపోండి కాదు పాయింట్ ఇక్కడ. ఆ ఎమోషన్స్కి, ఆ సెంటిమెంట్స్కి మీరు బలైపోయి దేవుణ్ణి దూరం చేసుకోకండి. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. వాళ్ళతో జాగ్రత్తగా, జ్ఞానయుక్తంగా మీరు వ్యవహరిస్తూ మీరు దేవునిలో ఉండొచ్చు. ఇబ్బందే, సొంత కుటుంబీకులే మిమ్మల్ని వ్యతిరేకించేటప్పుడు ఖచ్చితంగా సవాళ్ళు ఉంటాయి. ఇక దాని కిందికి వచ్చేసరికి 27వ వచనంలో, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కాడు అని చెప్పాడు. 26లోనే చివరి మాట, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాడు. అంటే నీ మీద నీకు ప్రేమ అనేది ఏదైతే ఉంటుందో, నీ ప్రాణం మీద ప్రేమ ఏదైతే ఉంటుందో, శాశ్వత జీవితం, నిత్య జీవితం, అసలు యేసుక్రీస్తు ప్రభు మనకేమవుతాడు ఇవన్నీ తెలిస్తే ఇవన్నీ ఏమాత్రం లెక్క చేయకుండా మనం బ్రతికేస్తాం. కొన్ని సందర్భాల్లో శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, మేము అన్నిటినీ విడిచిపెట్టాం కదా ప్రభువా అని అంటుంటారు అప్పుడప్పుడు. మేము అన్నిటినీ విడిచిపెట్టాం కదా ప్రభువా. అప్పుడు యేసు ప్రభు వారు నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఈ జాబితా అంతా చెప్తారు. వీటన్నిటిని మీరు విడిచిపెట్టగలిగితే వాటికి 100 అంతలు మీరు పొందుతారు, 100 అంతలు మీరు పొందుతారు. దిగులు పడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తలులు కొద్ది కాలము వారి కుటుంబ సభ్యులకు వేరై ప్రభుతో నడవవలసిన పరిస్థితి ఏర్పడింది. కొద్ది కాలం. అపోస్తలుల గురించి ఆలోచించండి ఒకసారి.
అపోస్తలులు కొద్ది కాలం వారి కుటుంబానికి దూరమై ప్రభువుతో నడవాల్సి వచ్చింది. మేము అందరినీ విడిచిపెట్టాం కదా ప్రభువా అని యేసుప్రభు దగ్గర వచ్చి చెబుతుంటారు. దాని గురించి వరి అవ్వకండి, 100 అంతలు మీరు పొందుతారు, 100 అంతలు మీరు పొందుతారు. ఈరోజు అపోస్తలులు చూడండి, మన గుండెల్లోనే వాళ్ళని పెట్టుకొని మనము వారి మాటలు మనం చదివి బలపడుతున్నాం. ఆ రోజు ప్రభు యొక్క పిలుపుకు వారు విధేయులు కాకుండా ఆ పిలుపును తిరస్కరించి ఉంటే వారి అడ్రస్ కూడా మనకు తెలిసేది కాదు, వారి పేర్లు కూడా మనకు గుర్తుండేవి కాదు. అనేక మంది శిష్యులు ఆయనను విడిచిపెట్టి యోహాను సువార్త 6వ అధ్యాయంలో మరి ఎన్నడూ ఆయన దగ్గరికి రాలేదట. వాళ్ళెవ్వరి పేర్లు కూడా మనకు తెలియవే. కానీ అపోస్తలుల చరిత్ర, అపోస్తలుల పేర్లు ఎందుకు చరిత్రలో సువర్ణాక్షరాలతో ఈరోజు లిఖితమయ్యాయి అని అడిగితే దానికి కారణం వారు ప్రభువుతో ఉండడానికి, కొన్ని వాతావరణాలకు వేరు కావడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఒక అబ్రహాము గారు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు, ఒక యోసేపు గారు వేరై అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అపోస్తలులు కొద్ది కాలం వారి కుటుంబాలకు వేరై అనేక మందికి ఆశీర్వాదకరంగా వారు చరిత్రలో నిలిచిపోయారు. ఈ హిస్టరీ అంతా మనకు అర్థమైతే బహుశా దేవుడు మనలను కూడా కొన్ని సందర్భాలకు వేరు చేసి ఈరోజు సమాజంలో ఎందరికో దీవెనకరంగా మనల్ని నిలబెట్టడానికి ఆయన ఆలోచిస్తున్నాడేమో. ఒక్కసారి ఈ విషయాలన్నింటినీ మనసులో ఉంచుకొని మీరు కూడా దేనికైనా వేరే ఇవ్వవలసినటువంటి పరిస్థితులు కనుక ఈరోజు ఏర్పడుతుంటే ఒక్కసారి అది దేవుని చిత్తమైతే దానికి తలదించమని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. ఆందోళన చెందకండి. నేను వేరే అయితే నా పరిస్థితి ఏంటి, ఈ యొక్క వాతావరణానికి లేదా ఈ కంపెనీకి, ఈ ఉద్యోగానికి, ఈ వ్యాపారానికి నేను వేరైతే నా పరిస్థితి ఏంటి అని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కారణం ఆకాశ పక్షులను పోషించు దేవుడు ఆయనను నమ్ముకొని ఆయనను అంటిపెట్టుకొని బ్రతుకుతున్న వారిని అన్నం పెట్టకుండా మాత్రం చంపడు. ఈ భూమి మీద దేవుని పిల్లలు ఆకలికి గురవుతారేమో కానీ వారి చావు మాత్రం ఆకలితో ఉండదు. సింహపు పిల్లలు ఆకలిగా ఉన్న దేవుని పిల్లలు ఆకలితో చావరు. రోగం పోతారేమో కానీ గుర్తుపెట్టుకుందాం, రోగం వచ్చిపోతారేమో, ప్రమాదాల్లో ప్రాణాలు పోతాయి, ఆయుష్ పూర్తయిపోతారేమో కానీ తిండి లేక దేవుని పిల్లలు చావరు. కాకులతో అయిన ఆహారం పంపగలిగిన దేవుడు మనకున్నాడు, పంపాడు కదా. కాకులతో అయిన ఆహారం పంపి తన పిల్లలను రక్షించుకుంటాడు దేవుడు. ఆకలి దప్పులు ఉంటాయి దేవుని పరిచర్యలో, ఇవన్నీ ఉంటాయి, కానీ మనల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. ఇక కృత నిబంధన కాలంలో ఉన్నాం కనుక ఇంకో మాట చెబుతాను. ఒకవేళ ఆకలితో చావొచ్చినా ఆయనలో ఉండి మనం ఆ చావును అనుభవిస్తే ఆ చావు కూడా మనకు ధన్యతే. కారణం మరణం తర్వాత ఆత్మ ఎదుర్కొనబోయేటువంటి ఆనందం అంత గొప్పది. మరొక విషయాన్ని కూడా ఇక్కడ లేవనెత్తుతున్నా. మీరు ఎప్పుడైతే ప్రభులో ఉన్నారో, మీరు ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించారో, బైబిల్ని అంగీకరించారో, మీ ఇంటి వారు మీకు శత్రువులై, వారు మిమ్మల్ని ద్వేషిస్తూ, వారు మిమ్మల్ని అసహించుకుంటూ, వారు మిమ్మల్ని వేరు చేస్తూ మిమ్మల్ని తరిమేసే పరిస్థితులు కనుక వస్తే దిగులు పడకండి, బలంగా ఉండండి, జ్ఞానంగా ఉండండి, యుక్తిగా ఉండండి. మీరు ఈ ప్రతికూల పరిస్థితుల్లో మీరు చూపించే విశ్వాసమే రేపొద్దున 100 అంతలు మీకు అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తల్లులను, తండ్రులను తెచ్చిపెడుతుంది. ఒక నలుగురికి మీరు దూరమయ్యే పరిస్థితి ఎదురైతే దేవుడు ప్రతి ఊరిలో మీకు బంధువులను ఏర్పరుస్తాడు. ఆత్మబంధువులు. మీరెక్కడికి వెళ్ళినా కూడా మీరు అన్నాని పిలిచే అన్నయ్యలు ఉంటారు, తమ్ముడని పిలిచే తమ్ముళ్ళు ఉంటారు, అక్క అని పిలిచే అక్కయ్యలు ఉంటారు, తల్లి అని పిలిచే తల్లులు ఉంటారు. అంతమంది తల్లులను, తండ్రులను, అన్నదమ్ములను దేవుడిస్తాడు. ఈరోజు మంచి సేవకులను ఒకసారి మీరు చూడండి, మంచి సేవకులను చూడండి. ఆ సేవకులు కొంతమందికి వాళ్ళు దూరమై ఉంటారు, రక్త సంబంధికులకో, బంధువులకో. కానీ దేవుడు వారికి అనేక మందిని ఆత్మ బంధువులుగా ఇస్తాడు. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కగా తలదాచుకోవడానికి కనీసం ఒక చిన్న ఆశ్రయమైన వారికి దొరుకుతుంది. అది దేవుని దీవెన. ప్రియమైన దేవుని వారలారా,
మనం నమ్ముకున్నవాడు అంత గొప్పవాడైనప్పుడు మనం ఎందుకు దిగులు చెందాలి? మనం ఎందుకు ఆందోళన చెందాలి? సపరేషన్ అన్నది కొన్ని సందర్భాలలో దేవుని చిత్తములో జరగవచ్చు. ఆ చిత్తాన్ని మనం గ్రహిద్దాం. ఒనేసిము దేవుని చిత్తానుసారంగా ఆయన వేరవ్వలేదు, కానీ వేరైన తర్వాత పట్టుకొని మార్చి ఆశీర్వదించి మరలా తీసుకొని వచ్చి ఎక్కడ నిలబెట్టాడు? ఫిలెమోను గారి దగ్గరే నిలబెట్టాడు. కొద్ది రోజులు ఎడబాసి ఉండడం అన్నది ఒనేసిముకు ఆశీర్వాదమైంది. ఆ కాంటెక్స్ట్ వేరు. కాంటెక్స్ట్ వేరైనా అందులో ఉన్నటువంటి ఒక ఫ్యాక్టర్ని బయటికి తీసుకొని వచ్చాను. ఆ ఫ్యాక్టరే సపరేషన్. ఒకసారి మళ్ళీ ఫిలెమోను పత్రికలో ఆ మాటను మనం చూద్దాం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి, అవి కూడా మనం మాట్లాడుకుందాం. వాట్స్ ద టైం? ఫిలెమోను పత్రిక 15-16 వచనములు, అందులో చివరి మాట మాత్రం చూద్దాం. నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను అన్నమాట చూస్తున్నారుగా. ఎల్లప్పుడూ ఉండాలంటే కొద్ది కాలము కొన్నిటికి వేరుకయ్యేటువంటి పరిస్థితి. అందులో ఇంతవరకు మనము వ్యక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరొక గొప్ప సంగతి నేను చెబుతాను. ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా గ్రహించుటకు ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ఒకటి, దేవుడు అబ్రహాము గారిని తన బంధువుల యొద్ద నుండి వేరు చేశాడు. ఫైన్. యోసేపు గారిని తన ఇంటి వారి నుంచి కొద్ది కాలం వేరు చేశాడు. అంటే కొన్ని సందర్భాల్లో వేరు చేయడం అన్నది కూడా దేవునికి అలవాటు అన్నమాట. అబ్రహాము గారిని దేవుడే వేరు చేశాడు, యోసేపు గారిని దేవుడే వేరు చేశాడు. అన్నిటినీ అందరినీ విడిచిపెట్టి నాతో కలిసి నడవమని ప్రభువే పిలిపించాడు అపోస్తలులకి. వేరు చేసింది ఆయనే. ఇక అది మాత్రమే కాకుండా ఈరోజు మనం ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే, ఈరోజు మీలో ఎవరెవరైతే బ్యాప్టిజం తీసుకొని ఈ మాటలు వింటున్నారో మీరు జాగ్రత్తగా వినండి దయచేసి. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా నాతో పాటు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడి చీకటి నుండి వేరైన వారం. మనం బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎవరు? చీకటి నుండి వేరైన వారు. విచిత్రం ఏంటంటే, బైబిల్లోని మొదటి పేజీలోనే దేవుడు వెలుగును చీకటిని ఏం చేశాడు? వేరు చేశాడు. అక్కడ సృష్టి కార్యక్రమంలో జరిగినటువంటి ఒక సపరేషన్. గాడ్ సపరేటెడ్ ద లైట్ ఫ్రమ్ ద డార్క్నెస్. చీకటి నుండి వెలుగును దేవుడు వేరు చేశాడు. వెలుగు వెలుగే, చీకటి చీకటే. వెలుగున్న చోట చీకటి ఉండడానికి అస్సలు దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. వెలుగున్న చోట చీకటికి చోటు లేదు. ఆ ఛాయగా దేవుడు ఆదికాండం మొదటి పేజీలోనే మనకిస్తే, తర్వాత దేవుడు ఆ వెలుగు కాదు కానీ ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి చీకటిలో మగ్గిపోతున్న మనల్నందరినీ కూడా దేవుడు బయటికి రప్పించాడు. దీని గురించి మంచి ప్రవచనం యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం. నేను కొంచెం గట్టిగా మాట్లాడలేకపోతున్నానండి, కొంచెం నన్ను ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుంచి చూద్దామా? ఒక అద్భుతమైనటువంటి ప్రవచనం అది. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు 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 అంటే ఏంటి? చీకటి. వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. ఎవరి గురించి ప్రవచనం చూద్దాం. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతముననగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదాన్నిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేని గురించి ఇది? ఒక వెలుగు ప్రపంచానికి రాబోతున్నది. అది నిజమైన వెలుగు. ఆ నిజమైన వెలుగే ప్రభువైన యేసుక్రీస్తు వారని కింద మాటలు, అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చదివితే అక్కడంతా కూడా మనకు నిజమైన వెలుగు ఎవరో మన కళ్ళ ముందు కనబడుతుంటుంది. ఏ ప్రవచనం మత్తయి సువార్తలో కూడా మనకు రిపీట్ అవుతుంది. జెబూలూను నఫ్తాలి దేశాల మీద ప్రకాశించిన వెలుగు. ఏంటి పరిస్థితి అక్కడ? చీకటిలో నుండి దేవుడు ఆశ్చర్యకరమైన
తన వెలుగులోనికి మనలందరినీ కూడా పిలిచినవాడు, వేరు చేశాడు. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనందరం ఎవరం? వేరు చేయబడిన వారం. గుర్తుపెట్టుకోవాలి, ఎవరి చేత వేరు చేయబడిన వారం? దేవుని చేత వేరు చేయబడిన వారం. ఎలా వేరు చేయబడిన వారం? అబ్రహామును వేరు చేసినట్టుగా, యోసేపు గారిని వేరు చేసినట్టుగా, అపోస్తలులను వేరు చేసినట్టుగా వారు వేరు చేయబడి అనేక మందికి ఆశీర్వాదంగా వారు నిలిచారు చరిత్రలో. ఈరోజు మన హిస్టరీ కూడా అలానే నిలబడాలి. చీకటిలో నుండి వేరైపోయినటువంటి మనం, లేదా దేవుని చేత వేరు చేయబడిన మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబడితేనే అబ్రహాము పిల్లలమవుతాం. గుర్తుపెట్టుకోండి. నిన్ను వేరు చేయాలనుకుంటున్నాను అబ్రహాము అన్నాడు దేవుడు. నీ చిత్తమే సిద్ధించునుగాక ప్రభువా అన్న మాట అనకపోయినా ఆయన వైఖరి అదే, ఆయన మాట అదే. హృదయంలో ఆయన చిత్తానికి తలదించి బయటికి వెళ్ళిపోయాడు. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నేను వేరు చేయబడిన వాడను, లేదా వేరు చేయబడిన దానను. నేను అనేక మందికి దీవెనకరంగా ఈ భూమి మీద బ్రతకాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా నేను ఈ భూమి మీద నిలబడాలి. ఏం ఆశీర్వాదంగా? ఆత్మీయ మేలులు పంచే ఒక గొప్ప జీవితాన్ని అనేక మందికి ఇవ్వగలిగేటువంటి, ఆ మేలులు ఇవ్వగలిగేటువంటి జీవితాన్ని కలిగి భూమి మీద బ్రతకడం. అలా అనేక మందికి దీవెనకరంగా మనం బ్రతకాలంటే మనం చేయవలసింది ఒకటి, నేను చీకటి నుండి వేరయ్యాను కదా, ఇక మరలా నేను చీకటిలోనికి నేను వెళ్ళకూడదు. నేను చీకటి నుండి వేరయ్యాను కదా, నేను మరలా చీకటిని ప్రేమించకూడదు. ఆ చీకటే లోక సంబంధమైన ఆలోచనలు, ఆ చీకటే లోకస్తులకు ఉన్నటువంటి ఆశలు, నేత్రాశ అనండి, శరీరాశ అనండి, జీవపు డంబం అనండి, ఇవన్నీ లోక సంబంధమైనవి. ఒకప్పుడు వాటిని మనం ఇష్టపడి, ఒకప్పుడు వాటిని ప్రేమించి, ప్రియముగా ఎంచి వాటిలో మగ్గిపోయిన వారం. మన మీద మబ్బు నిలిచింది ఒకప్పుడు. ఆ మబ్బు సువార్త చేత పారద్రోలబడి ఈరోజు మనందరం కూడా ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వచ్చాం. దేవుని సొత్తైన పరిశుద్ధ జనాంగముగా ఈరోజు నిలిచిన వారం. దాన్ని అలానే నిలబెట్టుకోవాలి. పొరపాటును కూడా పోగొట్టుకోకూడదు. కొన్ని వచనాలు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను, దయచేసి వాటిని వ్రాసుకొని మీరు చదవలసిందిగా మనం చేస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమా పత్రిక 12వ అధ్యాయం వ్రాసుకొని తర్వాత మీరు చూడండి. రాసుకొని చూడండి. మొదటి నుంచి 3 వచనములు, మొదటి నుంచి 2 వచనములు రాసుకోండి చాలు. అందులో 2వ వచనంలో ముఖ్యంగా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అంటున్నాడు. చూడండి, గమనిస్తున్నారా? అది రోమా పత్రిక. అలాగనే కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక, దయచేసి కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, 6వ అధ్యాయం ఒకసారి 14వ వచనము అలాగనే 15వ వచనం, ఆ 2 వ్రాసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. 14, 15 కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. ఎంత మంచి మాట. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. గమనిస్తున్నారా? ఆల్ రైట్, ఇంకొన్ని వచనాలు చూద్దాం. కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూద్దామా? 13, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసిన అర్థం ఏంటి? వేరు చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. గనుక మనం వేరై బ్రతకాలి అనేది పాయింట్. ఇక మనకు బాగా తెలిసిన మాట, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం మాట్లాడుకుంటుంది అప్పటి నుంచి అదే. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును,
పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలు నై ఉండిరి. ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి అనే మాట దయచేసి నోట్ చేసుకోండి. అలాగనే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనములు, 15 నుంచి 17 వచనములు రాసుకోండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. దయచేసి ఈ వచనాలన్నీ కూడా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా మొదటి 3 వచనాలు దయచేసి రాసుకోండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనములు రాసుకోండి. 2వ వచనం చదువుతున్నా. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా విధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. ఒకప్పుడు మన బతుకది, కానీ ఇప్పుడు మీరు మారిపోయారుగా, అందులో ఉండకండి. ఇందాక నేను మత్తయి సువార్తలో ఒక వచనాన్ని చూపిస్తానన్నాను, అది మార్కు సువార్తలో చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 28-29 వచనములు. ఇది అందరు రాసుకోండి. 28 నుంచి 31 రాసుకోండి దయచేసి. 28 నుంచి 31. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగినందుకు ఏసిట్లని నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు, అంటే వేరైన వాడు, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వీటన్నిటితో పాటు కొన్ని సందర్భాల్లో మనం వేరవ్వడం వలన మనకు దీవెనకరం నిత్య జీవమే మనకు వస్తుందని అక్కడ మాట కనపడుతుంది, వాగ్దానం కనపడుతుంది. గమనించండి. ఇక అల్టిమేట్గా నేను చెప్పాలనుకున్నది, ఈరోజు మనం వ్యక్తులకు దూరం అవ్వవలసినటువంటి పరిస్థితి మన జీవితంలో లేకపోయినా లోక సంబంధమైన ఆలోచనలకు, లోక సంబంధమైన ఆశలకు, అవన్నీ చీకటి క్రియలు, అంధకార క్రియలు అని అన్నాడు. రోమపత్రిక 13వ అధ్యాయం 13 కూడా రాసుకోండి. చెప్పాలంటే చాలా ఉన్నాయి. రోమపత్రిక 13 రాసుకోండి. కావాలి ఇంకొకటి ఇస్తాను, అది కూడా తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 9 వచనములు, 1 నుండి 9 వచనములు దయచేసి రాసుకోండి. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 9 వచనములు. అలా ఎన్నో ఉన్నాయి. మనం అంధకారము నుండి వేరు చేయబడిన వారం, చీకటి నుండి వేరు చేయబడిన వారం. ఇది ఖచ్చితంగా ఈ రాత్రి మనం గుర్తుంచుకోవాలి. వ్యక్తులకు, కుటుంబాలకు మనము దూరం అవ్వవలసినటువంటి పరిస్థితి లేకపోయినా, ఉద్యోగాలకు, వ్యాపారాలకు లేదా ఇతరత్ర పనులకు మనము దూరం అవ్వవలసిన పరిస్థితి ఈరోజు లేకపోయినా, మనందరికీ ఖచ్చితంగా ఒక అవసరత అయితే ఉంది. అదే, మనం ఎటువంటి పరిస్థితుల్లో చీకటిలో మాత్రం ఉండడానికి వీల్లేదు. ఏమిటది? పాపం అనే చీకటి. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో బ్రతుకుచున్నాడని ఉంటుంది బైబిల్లో. అలా ఎన్నో ఉన్నాయి. చీకటి నుండి వేరు చేసిన వాడే మనందరి రారాజు, ఈ లోకానికి నిజమైన వెలుగు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మనతో చెబుతూ, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని అన్నాడు. వెలుగుగా ఉండవలసిన మనమే చీకటిగా మారితే ఆ చీకటి చాలా భయంకరమైంది. అందుచేత ఈ చీకటి నుండి బ్యాప్టిజం ద్వారా వేరైన మనం వేరైనట్టుగానే జీవిద్దాం. పోతే ఈ వాక్యం వినుచుండగా ఇంకా బ్యాప్టిజం తీసుకోకుండా బ్రతుకుచున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు గమనించండి. మీరు వెలుగుని ఇష్టపడుతున్నారు కనుక ఈ వాక్యం వింటున్నారు. మీరు వెలుగుని ఇష్టపడుతున్నారు కనుకనే మీ దగ్గర బైబిల్ ఉంది, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. కానీ ఎందుకో చీకటిలో ఉంటూ వెలుగుని ఇష్టపడుతున్నారు. అది మీ పరిస్థితి. చీకటిలో ఉంటూ వెలుగును ప్రేమిస్తే లాభం ఏంటి? చీకటిలో నుండి మీరు బయటికి వచ్చి మీరు ప్రేమించే వెలుగులోనే ఉంటే అది మీకు ప్రయోజనం. కనుక త్వరలో మీరు పాపములు కడుగుకొనుటకై ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో కార్చిన రక్తంలో మీ జీవితాన్ని కడుగుకొనుటకు సూచనగా మీరు బ్యాప్టిజం తీసుకోగలిగితే చక్కనైన ఒక గొప్ప జీవితాన్ని మీరు ప్రారంభించిన వాళ్ళు అవుతారు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. అందుచేత అర్థం చేసుకొని మీరు చీకటిలో ఉండగా త్వరగా మీరు బయటికి రండి. ఆల్రెడీ బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు మీరుంటున్న వెలుగులోనే ఉండండి, కానీ మరలా చీకటిలోనికి వెళ్ళకండి. వేరు కమ్మన్న దేవుడు వేరై మాత్రమే బ్రతకమని చెబుతున్నాడు ఈ విషయంలో. ఒనేసిము ఫిలేమోనుకు వేరై దీవించబడి మరలా ఫిలేమోను యుద్ధకు వచ్చాడు. ఆ కాంటెక్స్ట్ వేరైనా ఒక ఫ్యాక్టర్ని బయటికి తీసుకొని వచ్చి మనం మాట్లాడుకున్న అంశం ఈరోజు సపరేషన్, ఎడబాసి ఉండడం.
మనుషులతో ఎడబాసి మనం లేకపోయినా పాపముతో ఎప్పుడు ఎడబాసే జీవిద్దాం. ఈ లోకం అనే భయంకరమైన చీకటి, అంధకార సంబంధమైనటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటికి మనము దూరమై వాటితో ఎప్పుడు ఎడబాటు కలిగి ఉండే మనం జీవిద్దాం. అప్పుడు మాత్రమే ప్రభు యొక్క రాకడ కోసం మనము సిద్ధపాటు కలిగిన వారమై పరిగణించబడతాం. ఆల్ రైట్, దయచేసి ఫిలెమోను పత్రికలో ఈ రాత్రి మీరు విన్నది 47వ సెషన్. ఇక రేపు ఉదయం ఆదివారం కనుక ఆరాధన కార్యక్రమాలు యథావిధిగా ఉంటాయి. 10 నుంచి ఆరాధన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఉదయకాలపు. అలాగే సాయంత్రం కూడా ఉంటుంది. ప్రభుచితమైతే రేపు సాయంత్రం మనం చేస్తున్నటువంటి 6వ ఆల్బమ్కు సంబంధించిన ఆల్బమ్ పోస్టర్ ప్రార్థన చేసుకొని మనం దాన్ని రిలీజ్ చేసుకుందాం. దానికోసం అందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మిగిలిన సంగతులు రేపు మాట్లాడుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొని మీరు ఒక్క నిమిషం పాటు ప్రార్థన చేయండి. ఈరోజు వాక్యం మీరు విన్నారుగా, విన్న వాక్యం మీలో పని చేయాలనంటే, లేదా ఈ వాక్యం మాకు అవసరమని మీరు భావించినట్లయితే దయచేసి ఖచ్చితంగా ఈ వాక్యాన్ని బట్టి మీరు హెచ్చరింపబడి ఉంటే దేవుని సహాయం ఏదైనా అవసరమైతే కోరవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. తర్వాత నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకొని మనము సెలవు తీసుకుందాం. చేద్దాం ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, ఈ రాత్రి మీరు ఇచ్చినటువంటి మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కొన్ని సందర్భాలలో తండ్రి మేము పరిస్థితులకు, వ్యక్తులకు, ప్రాంతాలకు వేరై జీవించవలసినటువంటి పరిస్థితి మాకు ఎదురవుతుంటుంది. అవన్నీ జరిగినా జరగకపోయినా పాపము నుండి మాత్రం మేము వేరై జీవించాలన్నది మీ చిత్తం. ఆ చిత్తం ఎప్పుడూ కూడా తండ్రి మా జీవితంలో వమ్ము చేయబడకుండా, ఆ చిత్తంపై మేము నీళ్లు చల్లకుండా మీ ఇష్టాన్ని నెరవేర్చే మంచి పిల్లలుగా ఉండడానికి మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. ఆసక్తిగా ప్రతిరోజు మీ మాటలు వింటున్నారు మీ పిల్లలందరూ కూడా. ముఖ్యంగా ఫిలెమోను పత్రికలో ఒనేసిము గారు కొద్ది కాలము వేరై తర్వాత దీవించబడి మరలా తిరిగి వచ్చాడు తండ్రి. ఆ విషయంలో ఒక చక్కని సంగతి ఈరోజు మేము మాట్లాడుకోగలిగాం. వినిన వారు మాత్రంగా ఉంటే మమ్మల్ని మేము మోసపుచ్చుకుంటామని ఎరిగి ఈ వాక్యమును జాగ్రత్తగా మా హృదయాల్లో పదిలపరచుకొని మేము జీవించడానికి సహాయం చేయండి. రేపటి ఆదివారపు ఉదయ సాయంత్ర వేళ ఆరాధన కార్యక్రమాలన్నిటినీ తండ్రి ఆశీర్వదించి మరెన్నో గొప్ప సంగతులు మేము మాట్లాడుకున్నట్టుకు మాకు మరింత శక్తిని ప్రసాదించమని, జ్ఞానమును ప్రసాదించమని వేడుకొనొచ్చు. మిమ్మల్ని మాత్రమే స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా, సహవాసములు ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడుపుచున్న మనందరితోనూ, సర్వలోక పరిశుద్ధులందరితోనూ సదాకాలము తోడై ఉండి అత్యున్నతంగా నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.